రెసిపీకి స్వాగతం. ఈరోజు టమాటా కొత్తిమీర పచ్చడి ఎలా చేసుకోవాలో తెలుసుకుందాము. టమాటా కొత్తిమీర పచ్చడికి కావాల్సినవి టమాటాలు ఒక 1/4 కేజీ, ఒక కట్ట కొత్తిమీర కట్ట, పచ్చిమిరపకాయలు, తగినంత చింతపండు. ముందుగా ఏం చేయాలంటే పోపు వేయించుకొని స్టవ్ వెలిగించి మూకుడు పెట్టాను. కొంచెం ఆయిల్ వేసుకుని పోపు వేయించాలి. ఈ ఆయిల్ సరిపోతుంది. పోపు ఏంటంటే మినపప్పు, ఆవాలు, మిరపకాయ, ఇంగువ పోపు వేయించాలి. స్టవ్ హైలోనే పెట్టుకున్నాను. ఇంగువ కూడా వేయాలి. ఇది బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేయించి తీసేయాలి. ఇలా బ్రౌన్ కలర్ వచ్చింది. దీన్ని ఒక బేసన్లోకి తీసేసుకోవాలి. పోపు బేసన్లోకి తీసేసుకున్నాను. ఇప్పుడు ఏం చేయాలంటే మళ్ళీ మూకుడు పెట్టి దాంట్లో ఆయిల్ వేసుకుని ఈ టమాటా ముక్కలు, కొత్తిమీర, పచ్చిమిరపకాయ, చింతపండు ఇవన్నీ అందులో వేసుకోవాలి. ఈ మూకుట్లోను వేసుకుని కొత్తిమీర వేసాను. టమాటా ముక్కలు కూడా వేసేసుకున్నాను. చింతపండును, పచ్చిమిరపకాయలు కూడా వేసేస్తున్నాను. చిటికెడు పసుపు కూడా వేసాను. ఇవన్నీ సిమ్లో మగ్గనివ్వాలి. మూత పెడితే బాగా దగ్గర పడతాయి, మెత్తగా ఉడుకుతుంది. ఇది మూత పెట్టి ఒక 10 నిమిషాల పాటు మధ్యలో కదుపుతూ 10 నిమిషాల పాటు మగ్గనివ్వాలి. ఇది టమాటా ముక్కలు అవి ఉడికిపోయాయి. ఇప్పుడు ఏం చేయాలంటే కొంచెం సేపు చల్లారనివ్వాలి. ఇది చల్లారాక మిక్సీ ఆడుకోవాలి. ఇలాగా కొత్తిమీరను టమాటా ఉడకపెట్టాను కదా, ఇదేమో ఇలాగా మిక్సీ జార్లో వేసుకున్నాను. ఇది మిక్సీ పట్టాలి. ఇప్పుడు తర్వాత పోపు పైన కలపాలి. ఇది అయ్యాక పోపు కలపాలి. టమాటా కొత్తిమీర పచ్చడికి ఇది చల్లారిపోయింది. ఇప్పుడు ఇవన్నీ ఇలా మిక్సీ జార్లో వేసాను. మిరపకాయలు, పచ్చిమిరపకాయ ఇవన్నీను. పోపు సామాను మాత్రం ఇలా పక్కన ఉంచాను. కొంచెం సాల్ట్ వేసుకుని ఇది మిక్సీ ఆడుకోవాలి. ఇప్పుడు సాల్ట్ కూడా వేసాను. ఇది మిక్సీ ఆడుకుని పోపు దాంట్లో కలుపుకోవాలి. ఇది ఇలాగా మిక్సీ ఆడాను. ఇప్పుడు ఈ పోపు పైన ఇలా కలుపుకోవాలి. మినపప్పు, ఆవాలు, ఇంగువ వేసి పోపు వేయించాను కదా, ఇది ఇలాగా దీంట్లో పైన కలుపుకోవాలి. పైన కలుపుకుంటే పప్పు బజ్జీలు తగ్గుతాయి కదా, బాగుంటుంది టేస్ట్కి. ఇది వేడివేడి అన్నంలో వడ్డించుకు తినడమే. ఇడ్లీలోకి, దోశలకి అన్నిటికీ కూడా ఇది చాలా బాగుంటుంది. ఈ చట్నీను ఒకసారి ట్రై చేసి చూడండి. ఈ వీడియో చూసినందుకు కృతజ్ఞతలు.